హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఏంటి ఈ పూనం కౌర్ లొల్లి? ఇవాళ కాదు, నిన్న కాదు, దాదాపు 2017 నుంచి ఈ పూనం కౌర్ ఇష్యూ ఇది ఒక బబుల్ గమ్ లాగా సాగుతూనే ఉంది. ఓ ట్వీట్ పెడుతుంది, వెంటనే డిలీట్ చేస్తుంది, లేదంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో లేకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఉద్దేశించో ఓ ట్వీట్ పెడుతుంది, ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేస్తుంది. ఎప్పుడు కూడా కరెక్ట్గా మాట్లాడదు. మీడియా ముందుకు వస్తే తప్పించుకొని పారిపోతుంది. ఏమైనా అంటే ఇండైరెక్ట్గా ట్వీట్లు వేసేసి, అది అందరికీ అర్థమవుతుంది. ఇండైరెక్ట్గా ట్వీట్లు వేసిన పవన్ కళ్యాణ్ గారిని అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని టార్గెట్ చేసుకొని ట్వీట్లు వేస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటి అసలు ఆమె ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, ఈ జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇది అంటే టోటల్ సోషల్ మీడియా ఈ జానీ మాస్టర్ ఇష్యూతోనే గబ్బు పట్టిపోయింది కంప్లీట్గా. ఎవరినెవరినో తీసుకొస్తున్నారు, అసలు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చేసి జానీ మాస్టర్ భాగవతం ఇది, జానీ మాస్టర్ ఇది, ఆ అమ్మాయిని నేను ఇక్కడ చూసి, అసలు ఎవడు కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళ వ్యవహారం చూసినోడు ఉండడు. ఓన్లీ ఆ డ్యాన్స్ మాస్టర్కి సంబంధించిన క్లోజ్డ్ ఆ గ్రూప్ ఏదైతే ఆ టీం ఉందో వాళ్ళకి తప్ప ఇంకా బయట వాడికి ఎవరికి ఈ విషయాలు తెలియదు. అయితే చాలా మీడియా ఛానల్స్ అతి ఉత్సాహంతో ఎవరినెవరినో తీసుకొచ్చి దాన్ని పెంట చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సందులో సడేమియగా ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన ఈ పూనం కౌర్ ఒక ట్వీట్ వేసింది. నాకు కూడా అలాంటి అన్యాయమే జరిగింది, మరి నేను ఆ రోజున కంప్లైంట్ చేసినా నన్ను పట్టించుకోలేదు, మరి ఏంటి నా పరిస్థితి ఏంటి అంది. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఇష్యూ ఏంటి అంటే, ఒక్కసారి మనం జల్సా సినిమా షూటింగ్ విషయాలు దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ జల్సా సినిమా 2008 ఏప్రిల్ 2వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా షూటింగ్ టైంకి వెళ్దాం మళ్ళీ, అంటే రిలీజ్ టైం కాకుండా షూటింగ్ టైంకి వెళ్తే దాదాపు ఒక 1 year 1.5 year షూటింగ్ జరిగే ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సినిమాలు ఆల్మోస్ట్ ఒక 1 year వరకు, లేకంటే ఒక 8 నెలలు 9 నెలలు షూటింగ్ జరుగుతుంది. మొత్తం సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు 1.5 year అవుతూనే ఉంటుంది. అయితే అంటే దాదాపు 2006 నుంచి 2007 మధ్యలో జరిగిన కథ ఇది. అయితే ఈ సమయంలో ఈ జల్సా సినిమాలో పార్వతీ మెల్టన్ క్యారెక్టర్కి ఈ పూనం కౌర్ని తీసుకున్నారంట. అయితే డైరెక్టర్కి ఆ క్యారెక్టర్ చేస్తున్న పూనం కౌర్ నచ్చలేదు. ఎందుకో ఈ క్యారెక్టర్కి నీకు సెట్ అవ్వదు. అదే సినిమాలో కమలిని ముఖర్జీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఆమె క్యారెక్టర్ నువ్వు చెయ్యి అంటే, అప్పటికి ఇంకా కమలిని ముఖర్జీ ఓకే కాలేదు. ఆమె క్యారెక్టర్ ఈమెతో చేపిద్దాం అనుకున్నారు, కానీ ఈమె నేను ఆ క్యారెక్టర్ చేయనని చెప్పేసింది. సో పార్వతీ మెల్టన్ క్యారెక్టర్ కొంచెం బబ్లీగా గ్లామర్గా ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్ నీకు సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఆమెను పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసిన సందర్భంలో కూడా నీకు ఆ క్యారెక్టర్ కాకపోతే వేరే క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ చేయంటే చేయలేదు. ఆ ప్లేస్లో కమలిని ముఖర్జీ వచ్చింది. అప్పుడు తీసేసినందుకు ఈమె చాలా డిసప్పాయింట్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసింది అట. ఆ టైంలో హాస్పిటల్ ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు వెళ్ళి కలిసి ఆమెను ఓదార్చి ఆమెకు ఎంతో కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్లుగా చెప్తా ఉన్నారు. ఈ విషయం ఆమె కూడా చెప్పింది. అయితే అది మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఈ గురూజీ అనే పిలువబడే త్రివిక్రమ్ శ్రీనివాస్ నా కెరియర్ని స్పాయిల్ చేశాడు అని చెప్పి ఆమె అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళపైన కక్ష కట్టింది. సింపుల్గా చెప్పాలంటే పగబట్టింది. అయితే ఈమె ఎప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది అంటే 2017లో ఈ ఎవరైతే కత్తి మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఏదేదో పిచ్చి కామెంట్ చేయడం, ఆయన సినిమాలపైన అనాలిసిస్ చేస్తున్న సమయంలో ఫ్యాన్స్ అతనికి ఎదురు తిరిగి అతన్ని తీవ్రంగా ట్రోల్ చేయడంతో ఇక మీడియా ఛానల్స్కి ఎక్కి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వల్ల ఆ టైంలో ఈ పూనం కౌర్ ఒక ట్వీట్ వేసింది. అంటే ఎవరైతే ఈ కత్తి మహేష్ను ఉద్దేశించి కొంతమంది పిగ్గులు అన్నట్టుగా పని పాట లేని కొంతమంది పందులు పని చేసుకునే వాళ్ళ మీద పడి ఏడుస్తారనే విధంగా ఒక ట్వీట్ వేసింది. అప్పుడు ఈ కత్తి మహేష్ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఏ విషయాన్ని? ఈమె ట్వీట్ వేసింది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఈమెకి ఎఫ్ఐఆర్ ఉందనే ఉద్దేశంతో ఆ రోజున అతను ఈ కామెంట్ చేయడం జరిగింది. ఆ వెంటనే దమ్ముంటే మీరు పవన్ కళ్యాణ్ అలాగే పూనం కౌర్ వచ్చి ప్రెస్ క్లబ్లో ఉంటాను, వచ్చి దమ్ముంటే సమాధానం చెప్పండి అని కత్తి మహేష్ ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఈమె ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి అనవసరంగా నన్ను లాగుతున్నారు, నాకు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆమె రివీల్ చేసింది ఏంటంటే, నాకు జల్సా సినిమా షూటింగ్ టైంలో నేను ఆ సినిమాలో ఉండేదాన్ని, కానీ ఆ డైరెక్టర్కి నేను నచ్చక నన్ను తీసేశారని చెప్పింది. ఆ తర్వాత
అసలు విషయం బయటకు రావడం ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు వెళ్ళి ఓదార్చడం అనేది నెక్స్ట్ అదంతా జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఎప్పుడైతే పూనం కౌర్ బయటకు వచ్చి ఈ విషయం చెప్పిందో ఆమెను కొంతమంది రాజకీయ శక్తులు వాడుకున్నారు. ఆమెను వాళ్ళు కాంటాక్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడమని చెప్పేసి పెద్ద ఎత్తున ఆమెను ఒత్తిడి చేశారు. మీకు అందరికీ తెలుసో లేదో గుర్తుందో లేదో 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడి ఒక పెద్ద ఛానల్ ఆమెకు సంబంధించిన ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఎన్నో సంచలన విషయాలు ఆమె బయటపెట్టబోతుంది పూనం కౌర్ అనే విధంగా ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రోమో ఆపేశారు. అంటే ఆ ఎపిసోడ్ ఏం పెద్దగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడలేదు. అయితే ఈమె సందు దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారిని, ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉంది. దీన్ని కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళ అవసరాలకి ఈమెను వాడుకుంటూ వచ్చారు. అయితే ఈమె కోపమంతా పగంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన. అయితే దీనిలో అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్ చేసి నేను చెప్పాను ఇందాక కొన్ని రాజకీయ శక్తులు ఆమె వాయిస్ని, అంటే ఆమె పూర్తిగా తెలుగు రాదు, నేనే నా ఛానల్లో పెట్టాను, ఇది ఒరిజినల్ వాయిస్, ఇది ఆమె లాంటి ఫేక్ వాయిస్ ఒకటి పెట్టి ఆమె తెలుగు స్పష్టంగా మాట్లాడలేదు. ఆమె త్రివిక్రమ్తో మాట్లాడుతున్నట్టుగా ఒక ఆడియోని క్రియేట్ చేసి ఎవరితోనో చెప్పించి ఆడియోను బాగా వైరల్ చేశారు. పూనం కౌర్ ఆడియో బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గురించి. ఇదంతా ఎవరు చేశారో మీ అందరికీ అర్థమై ఉంటుంది, కొన్ని రాజకీయ శక్తులు. అప్పుడు ఆమెను వాడుకున్నాయి. అలా కంటిన్యూ అవుతూ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఆమె అక్కసంతా వెలగక్కుతూ ఫైనల్గా ఇవాళ ఆ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల నా కెరియర్ క్లోజ్ అయిపోయింది, ఆయనపై మీరు ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఒక ట్వీట్ వేయడం జరిగింది. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఆమె వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు. అసలు ఎప్పుడు జరిగింది ఆ ఇష్యూ? దానికి ఉన్న సాక్షులు ఎవరు? 2006 నుంచి 7 మధ్యలో జరిగిన ఆ సంఘటనని ఇప్పుడు తీసుకొచ్చి దాని వెనకాల అంతా తవ్వుకుంటూ వచ్చి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అప్పుడు ఎవరైనా ఉన్నారా? నిన్ను ఖచ్చితంగా అతను లైంగికంగా వేధించాడు అనే దానికి ప్రూఫ్స్ ఉన్నాయా? ఉంటే బయటకు రా, బయటకు వచ్చి కూర్చో. ఎందుకు ఈ దాపరికాలు ఏంటి, ఈ ట్వీట్లు ఏంటి, ఈ సోషల్ మీడియాలో వినిపించినట్టుగా కనిపించినట్లుగా ఓ ట్వీట్ వేయడం మళ్ళీ డిలీట్ చేయడం ఎందుకు? ఇదంతా క్లియర్గా బయటకు వచ్చి పలానా వ్యక్తితో నాకు అన్యాయం జరిగింది, పలానా వ్యక్తి నన్ను లైంగికంగా వేధించాడు, ప్రూఫ్స్ బయట పెడితే త్రివిక్రమ్ కాదు కదా, ఎవరిపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక ట్వీట్లు వేసేసి అప్పటికప్పుడు ఆ వ్యక్తులను, సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులను, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులను, వీళ్ళను కౌంటర్ చేస్తూ వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప ఇంకేమైనా ఉందా? ఉంటే బయటకు రావాలి, క్లియర్గా బయటకు రావాలి. త్రివిక్రమ్ అయినా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరిపైనా కూడా అలాంటి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చి ఆ ప్రూఫ్స్ బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. కానీ ఇవాళ అదేంటో చాలా బాధాకరం, దురదృష్టకరం ఏంటంటే మగాళ్ళని టార్గెట్ చేసుకోవడానికి ఒక కార్డు వాడుతున్నారు, ఉమెన్ కార్డు వాడుతున్నారు. ఇది వాడేసి నువ్వు నన్ను ఎక్స్ట్రా చేసావంటే నీ మీద నేను ఇలాంటి అరెస్ట్ చేస్తున్నావు, నన్ను లైంగికంగా వేధిస్తున్నావు అని చెప్పేసి నీ మీద కంప్లైంట్ చేస్తానేసరికి అసలు ఏం చేయలేని పరిస్థితి. నిజంగానే ఆడు అలాంటి లైంగిక వేధింపులు చేశాడంటే ఖచ్చితంగా క్షమించరాని నేరం వాడిని అరెస్ట్ చేయాల్సిందే, వాడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎవ్వరు కూడా దీన్ని ఒప్పుకోరు, ఉపేక్షించరు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా సమాజంలో గుర్తింపు ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులపైన వాళ్ళు కష్టపడి బిల్డ్ చేసుకుంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాంటి వ్యక్తులపైన ఊరికే ఒక కామెంట్ చేయడం అది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాని విషయం. ఎందుకంటే భయం వేస్తుంది కూడా. ఇప్పుడు ఎవరో ఒకరు అనామకుడు వచ్చి, ఒక అనామక మహిళ వచ్చి పలానా, ఇప్పుడు సమాజంలో చాలా ఒక పవర్ఫుల్, ఒక దేశ ప్రధాని లాంటి వ్యక్తి పైన కూడా ఒక మహిళ వచ్చేసి నాకు అతనికి ఎఫ్ఐఆర్ ఉంది, నన్ను వేధించాడంటే మీడియా దాన్ని ఫోకస్ చేస్తూనే ఉంటుంది పొద్దున్న దాకా. పలానా అమ్మాయిని పలానా వ్యక్తి లైంగికంగా వేధించాడు. అసలు మీడియాలో వేసే వాళ్ళకు కూడా మనకు బుద్ధి ఉండాలి. ఎందుకంటే నిజంగానే ప్రూఫ్స్ ఉన్నాయి, ఏంటి చూపించి ఫస్ట్ నీ ప్రూఫ్స్ది. మీడియాకి ఇవేం అక్కర్లేదు. ఒక మహిళ వచ్చి కంప్లైంట్ చేసిందంటే చాలు, వెంటనే దాన్ని బయటకు వస్తుంది. ఆ వెంటనే దాన్ని రచ్చ ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ అయితే ఇలాంటి ఇష్యూల మీద ఫుల్గా ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఎంతవరకు కరెక్ట్ వాళ్ళైనా ఆలోచించుకోవాలి. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పోలీసులు కూడా పూర్తిగా విచారణ జరిపిన తర్వాతనే దీంట్లో ప్రమేయం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు రివీల్ చేస్తారు.
కానీ మీడియాకు మాత్రం అలాంటి హద్దులు ఏమీ లేవు. వెంటనే తర్వాత సంగతి దేవుడి గారు వెంటనే వేసేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ పూనం కౌర్ కూడా ఆమెకు నిజంగానే అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఆమె ప్రూఫ్స్తో బయటకు రావాలి, వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, ఆధారాలు పక్కాగా చూపించాలి. చూపించినప్పుడు ఖచ్చితంగా జనాలు నమ్ముతారు, ఆ వ్యక్తులను చీకొడతారు. ఏమంటారు?